హలో వెల్తీ చక్రధర్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్ ఇప్పుడు 3 క్రోర్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిదంటారా? లేకపోతే పీఎంఎస్ తీసుకోవడం మంచిదంటారా? లేకపోతే ఏఈఎఫ్ అంటారా? పీఎంఎస్ అయితే 2 పీఎంఎస్‌లు తీసుకోవాలా? లేకపోతే మొత్తం 3 క్రోర్స్ అనేది పీఎంఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా? ఒక మంచి కేస్ స్టడీ చెప్తానండి. ఆల్రెడీ జరిగిందే. వాస్తవంగా జరిగిందే. అయితే ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరికి. ఆయనకు ఆల్రెడీ 3 క్రోర్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంది. అయితే మన దగ్గరకొచ్చినప్పుడు మనం ఏంటంటే మొదటి నుంచి చెప్తున్నాం మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పీఎంఎస్‌లో రిటర్న్స్ ఎక్కువొస్తాయి. మీకు క్వాలిటీ స్టాక్స్ అనేవి 30 మాత్రమే ఉంటాయి పీఎంఎస్‌లో. సో, మార్కెట్ పడ్డా అంతగా పడిపోదు మ్యూచువల్ ఫండ్స్ లాగా. అలాగే మనకి ఏఎఫ్ చూస్తే టాక్స్ రిటర్న్స్ ఫ్రీ ఉంటాయి. ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్ మీద మనం టాక్స్ కట్టక్కర్లేదు. మనకి ఏఎఫ్‌లో అయితే. ఇంకోటేంటంటే టాక్స్ ఉంటుంది కానీ పైన ఆల్రెడీ పే చేసిన తర్వాత మన చేతికి ఫ్రీగా వస్తుంది. అలాగే కార్పొరేట్ బాండ్స్ గురించి కూడా చెప్పాను. సో, అట్లా ఒక మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉంచుకోకండి. వాటిని డైవర్సిఫికేషన్ చేస్తే చాలా లాభాలుంటాయని చెప్పి ఆయనకి నేను ఆయన పేరు మీద 1 క్రోర్ ఏఎఫ్, వాళ్ళ మిసెస్ పేరు మీద 1 క్రోర్ పీఎంఎస్ తీసుకున్నాం. ఎందుకంటే పీఎంఎస్‌లో ఎవ్రీ ఇయర్ టాక్స్ కట్టాలి. ఇయర్‌కి టాక్స్ కట్టాలి. సో, ఈయనకేంటంటే మంచి టాక్స్ బ్రాకెట్‌లో ఉన్నారాయన. కొంచెం అది ఇంపాక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళ మిసెస్ పేరు మీద పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ పాపకి ఒక 2 ఇయర్స్‌లో మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏమో బెంగుళూరులో చదువుతుందనమాట. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉంది. నేనేం చెప్పానంటే ఒక 25,00,000 ఆ పాప పేరు మీద ఏసేద్దాం సార్ ఇవాళే. మీకు పనికొస్తుందని చెప్పాను. ఆయనేమన్నారంటే భయపడ్డారు. పాప పేరు మీద 25,00,000 పెట్టడం అంత సేఫ్ కాదేమో. తను చెప్పేస్తుంది గబుక్కున వాళ్ళ ఫ్రెండ్స్‌కి నా దగ్గర 25,00,000 ఉంది అని చెప్పి. వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు. అది కొంచెం రిస్కీ కదా అంటే, నాదొక సొల్యూషన్ ఉంది సార్. మీ పాప పేరు మీద 25,00,000 ఉన్నట్టు తనకు తెలీదు, ఎవరికీ తెలీదు. మనం అలా కూడా చేయొచ్చు. మనం హ్యాండిల్ చేయొచ్చు. ఆ మొబైల్ నంబర్‌ని, వాటిని ఈమెయిల్ ఐడీస్‌ని. అలాగే వన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అంతా అయిపోయిన తర్వాత తన మొబైల్ నంబర్ మనం పెడితే మీకు తనకి ఎస్ఎంఎస్ కూడా రాదు, ఏం రాదు. మనం అలా ఒక పాసిబిలిటీ ఉందని చెప్పాను. హ్మ్. అలాగే కార్పొరేట్ బాండ్స్‌లో పెట్టండి ఒక 50,00,000 ఆయన ఎమర్జెన్సీ ఫండ్ కోసం అడిగారన్నమాట. ఎమర్జెన్సీ ఫండ్ అనగానే చాలా మంది చేసేది ఏంటంటే పొరపాటు బ్యాచులర్ అడ్వాంటేజ్ ఫండో లేకపోతే ఏదైనా హైబ్రిడ్ స్కీమ్సో లేకపోతే ఏదైనా ఈక్విటీ సేవింగ్ స్కీమ్స్ అంటారు. అది కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. అలాంటి దాంట్లో పెట్టుకుంటారు. లేదా లిక్విడ్ ఫండ్స్‌లో పెడతారు. అలా ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో, నేనేంటంటే కార్పొరేట్ బాండ్స్ పెట్టండి. అది పూర్తి డెట్ ఉంటుంది. మార్కెట్ రిస్క్ జీరో ఉంటుంది. మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ కూడా వస్తుంది ₹40,000 కావాలంటే దాన్ని ఎస్ఐపి చేసుకోండి. లేదంటే ఏదైనా ఖర్చు పెట్టుకోండి ఇంటికి అని చెప్పారు. సో, అట్లా మొత్తం డిసైడ్ చేసిన తర్వాత ఏమైంది, ఒక 2 ఇయర్స్ తర్వాత అన్‌ఫార్చునేట్‌గా ఆయన ఎక్స్‌పైర్ అయ్యారు. అది కూడా ఎలా జరిగింది, ఆయన ఫారెన్ పని మీద ఆఫీస్ పని మీద ఫారెన్‌కెళ్లారు. ఓకే. అలా ఫారెన్‌కెళ్ళిన తర్వాత ఆ ఫారెన్‌లో ఆల్‌మోస్ట్ ఇంటికొచ్చేస్తున్నారు తిరిగి ఇండియాకి. ఆయన సైట్ సీయింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక సముద్రం దగ్గర బీచ్ దగ్గర మనకి ఊబి అంటారు. మనకి బ్లాక్స్ అంటారు ఇంగ్లీష్‌లో. అవును. అందులో పడిపోయాడు. మట్టి ఊబిలోనా? ఆ ఊబిలో. ఆ! ఊబిలో పడిపోతే ఏమవుతుందంటే బాడీ మొత్తం వెళ్ళిపోతుంది లోపలికి. అయితే అక్కడ ఒక ఇండియన్స్ ఫారినర్స్ ఒకరు చూసారు. ఒక ఫారినర్ ఎవరో ఇండియన్ మునిగిపోతున్నాడని చెప్పి అంత మాత్రమే. సో, ఈ మిసెస్ ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ ఎత్తాడాయన. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ కంటిన్యూ స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్కడ లోకల్‌గా ఉన్న వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కనుక్కుంటే ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఆయన పలానా ప్లేస్‌కెళ్లారు సముద్రం దగ్గరికి. ఆయన ఊబిలో వెళ్ళిపోయాడు. లోపలికెళ్ళిపోయాడు. సో, ఆయన డెత్ జరిగింది. డెత్ జరిగిన విషయం అందరికీ తెలిసిపోయింది. ఆఫీస్‌లో అందరికి తెలిసిపోయింది. మీడియాకి కూడా తెలిసిపోయింది. ఇప్పుడేంటంటే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఎట్లా నెక్స్ట్ ఎలా ఫర్దర్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పి. సో, ఆ పాపకేమో హాస్టల్‌లో ఉండి చదువుకుంటుంది బెంగుళూరులో. అయితే తనకేంటంటే రేపు పొద్దున్న నెక్స్ట్ 3 డేస్‌లో మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. హాస్టల్ ఫీజు కట్టాలి. లాస్ట్ సెమిస్టర్‌గా సెమిస్టర్ ఫీజు కట్టాలి. ఇప్పుడేమో ఫాదర్ లేరు. కొంచెం పానిక్ సిట్యుయేషన్స్‌లోనే ఉంటారు. సో, వాళ్ళ ఎలా ముందు ఇండియాకి హైదరాబాద్ రావాలి. అక్కడి నుంచి బెంగుళూరు నుంచి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో, నేనేం చేశానంటే ఫస్ట్ ఆ పాపకు ఒక మెసేజ్ పెట్టాను. వాట్సాప్ మెసేజ్ పెట్టా. "నీకేమైనా అమౌంట్ అవసరమా ఇప్పుడు" అని చెప్పి. తనేం రిప్లై ఇచ్చిందంటే, "అంకుల్ నాకు అమౌంట్ అవసరమే. కానీ మా డ్యాడీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మా చేతికి రాలేదింకా. సో, మా డ్యాడీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాకు చేతికి రాకపోతే అది వేస్టే. ఆ అమౌంట్ ఎళ్లి ఆ బ్యాంక్‌లో పడుతుంది. ఫాదర్ అకౌంట్‌లో పడుతుంది. మాకు ఇంకా దాని యాక్సెస్ రాలేదని" చెప్పింది. నేనన్నాను, "మీ ఫాదర్‌తో సంబంధం లేదమ్మా. నీ అకౌంట్‌కే డబ్బులొస్తాయి. మేము అలా సెట్ చేసి పెట్టాము." తను సర్ప్రైజ్ అయింది. ఆహ్, కొంచెం చెప్పాను ఎంత అమౌంట్ కావాలంటే 2,00,000 కావాల్సొస్తుందని చెప్తే నేను వెంటనే 2,00,000 మా చేతుల్లో ఉన్న పని కాబట్టి రిడెంప్షన్ పెట్టేస్తాం. ఒక ఓకే. ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు తన అమౌంట్‌లో 2,00,000 వచ్చేస్తుంది. అలాగే వాళ్ళ వైఫ్‌కి కూడా మేము ఒక ఎంత అమౌంట్ కావాలో అడిగాం. ఎందుకంటే కొంత అమౌంట్ ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా పెట్టుంచాను. ఎమర్జెన్సీలో ఉంటుందని చెప్పి. సో, మేము రిడెంప్షన్ చేసేస్తే ఏంటంటే వాళ్ళకొక ఆప్షన్ ఎళ్తుంది. ఒక లింక్ ఎళ్తుంది. దాని మీద క్లిక్ చేసి వాళ్ళు ఓటీపీ ఎంటర్ చేస్తే వాళ్ళ అమౌంట్ అన్నీ వాళ్ళ అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి మనిషి చనిపోయిన వెంటనే కూడా చాలా ఖర్చులుంటాయి. రిచువల్స్ కానియండి, ఎమర్జెన్సీ వాటెవర్. చాలా ఉంటాయి. వాటెవర్ చాలా ఖర్చులుంటాయి. సో, ఇది ఎవరు మనం అడగలేము బయట మనం జనాల దగ్గర అడగలేము. సో, మనకేంటంటే అందుబాటులో అమౌంట్ ఉంటే ఇప్పుడు చూడండి సపోజ్ ఈయన కనుక ఇట్లా నా మాట విని మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉంచుకున్నారనుకోండి. 3 క్రోర్స్ ఉంచుకున్నారనుకోండి. యాస్ పర్ లా ఏంటంటే ఒకవేళ మిస్సింగ్ అయితే ఇప్పుడు మనిషి చనిపోయారు. కానీ ఊబిలో పడిపోయాడు. బాడీ లేదు. సో, బాడీ లేకపోతే వాళ్ళెవరు కూడా డెత్ సర్టిఫికేట్ ఇవ్వరు. హ్మ్. ఇలాంటప్పుడు ఏంటంటే మనం హైకోర్ట్‌కెళ్ళి తెచ్చుకోవాలి. సుప్రీం కోర్ట్‌కెళ్ళి తెచ్చుకోవాలి.
సో అలా కోర్టుకెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు శాంక్షన్ చేస్తారంటే 7 ఇయర్స్ తర్వాత, అంటే ఒక మనిషి మిస్ అయిన దగ్గర నుంచి 7 ఇయర్స్ తర్వాత కానీ ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఇప్పుడు కనుక ఈయన మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదా ఒక బ్యాంక్‌కెళ్ళి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదా ఏదైనా యాప్స్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఈ 3,00,00,000 ఇరుక్కుపోయేవి. ఓకే. మొత్తం 7 ఇయర్స్ దాకా. మరి 7 ఇయర్స్ దాకా కుటుంబం ఎలా గట్టం అవ్వాలి? అవును. పాపం మ్యారేజ్ సార్ ఇక్కడ చేయాలి. చాలా మందికి తెలియని క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలాగే సిట్యుయేషన్ అయితే 7 ఇయర్స్ దాకా దాన్ని టచ్ చేయలేరు ఎవ్వరు. అలాగే హోల్డ్‌లో ఉంటారు. సో, మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎయిమ్‌సిస్ ద్వారా. సో, ఇప్పుడు పర్టిక్యులర్ కొన్ని ఎయిమ్‌సిస్ ద్వారా గాని, పర్టిక్యులర్ దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, సో, ఆ ఎయిమ్‌సిస్ పర్ఫార్మెన్స్ తగ్గినా గాని, అది చర్నింగ్ చేయడానికి కూడా మనకు ఆప్షన్ కూడా లేదండి. ఆప్షన్ లేదు. చెల్లింగ్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. సో, ఓకే. మనం 7 ఇయర్స్ దాకా దాన్ని టచ్ మీ నాట్ ముట్టుకోవడానికి లేదు. సో, ఓకే. 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ కోర్ట్ ఓకే చెప్తుంది. అప్పుడు లీగల్ హెయిర్స్ సర్టిఫికేషను, ఎన్ఓసీస్, ఇంకా వాళ్ళేంటంటే ఒక మనిషి పోయిన తర్వాత వాళ్ళ నామినీ పెట్టొచ్చు వాళ్ళ వైఫ్‌ని. 100% నామినీగా వైఫ్‌ని పెట్టొచ్చు. కానీ వాళ్ళ పేరెంట్స్ బతికుంటే గనక, ఒకవేళ ఆయన పేరెంట్స్ బతికుంటే గనక లీగల్ హెయిర్స్ కింద వాళ్ళు కూడా వాటా అడిగే అవకాశం అయితే ఉంది. సో, ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ అయితే చాలా మందికుంటాయండి. చాలా మందికి తెలీదు ఈ విషయం. సో, అప్పుడేంటంటే ఇవన్నీ కూడా వీళ్ళు రాసుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఎస్టేట్ ప్లానింగ్ వీళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం అందుబాటులోకి వస్తున్నాయి. కొంచెం ప్రాచుర్యం పొందుతున్నాయి. ఓన్లీ ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్ పెట్టినంత మాత్రాన 100% ఆడికి వెళ్ళిపోవడానికి హక్కు ఉండదు. సో, ఇక్కడ ఏంటంటే నేను చెప్పిందేంటంటే ఇట్లా మనం డైవర్సిఫికేషన్ చేయడం వల్ల కేవలం ఏఎఫ్ ఏదైతే ఉందో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఆయన పేరు మీద ఉంది కాబట్టి దానికి 7 ఇయర్స్ పడుతుంది ఎట్లాగో. పీఎంఎస్ వాళ్ళ మిసెస్ పేరు మీద పెట్టాం కాబట్టి తను దాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే కార్పొరేట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పాము ఆయనకి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ వస్తుంది. సో, కార్పొరేట్ బాండ్స్ రన్ చేసేది ప్రైవేట్ పీపుల్ రన్ చేస్తారు. సో, మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రైవేట్ పీపుల్ తోటి. ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి వాళ్ళు కొంచెం ఔట్ ఆఫ్ బాక్స్‌లో ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద వాళ్ళేం చెప్పారంటే, మేము ఫిక్స్డ్ డిపాజిట్స్‌ని ఇప్పుడు క్లోజ్ చేసి మేడంకి ఇవ్వము. కావాలంటే వాటిని ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఆడికి ట్రాన్స్‌ఫర్ చేస్తాము. ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో అది మెసేజ్‌కి వస్తుంది. తర్వాత 1 ఇయర్ తర్వాత దాని టైమ్ అయిపోతుంది. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ ఆడికి ఇచ్చి ఏర్పాటు చేద్దామని చెప్పి కొన్ని ఔట్ ఆఫ్ బాక్స్‌లోనే అవుతుంది. ఇప్పుడు యాస్ పర్ లీగల్ అయితే చేయకూడదు కానియండి. ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి, ప్రైవేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు కాబట్టి, ఆ కంపెనీ చేతిలో కూడా కొంత కంట్రోల్ ఉంది కాబట్టి, వాళ్ళు కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద కొంత హెల్ప్ చేశారు. అలాగే కంపెనీ వాళ్ళు కూడా ఒక 6 మంత్స్ సాలరీ ఆయనది ఆడికిచ్చేశారు. అలాగే ఈపీఎఫ్ అమౌంట్ కూడా కొంచెం పెద్ద అమౌంటే ఉంది. అది కూడా ఆడికొచ్చింది. సో, ఇట్లా ఏంటంటే ఎంత మేరకు మనం హెల్ప్ చేయగలుగుతామో అంత హెల్ప్ చేస్తామండి. కానీ కొన్ని యాస్ పర్ రూల్స్ ఫాలో అయ్యేవి కొన్ని ఉంటాయి. ఓకే. కొన్ని డెత్ సర్టిఫికేట్ లేకుండా మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు రావు. డెత్ సర్టిఫికేట్ లేకుండా మన సిమ్ కార్డ్ కూడా మన చేతికి రాదు. ఇప్పుడు ఆయన మొబైల్ కూడా వెళ్ళిపోయింది లోపలికి. ఇప్పుడు ఆయన మొబైల్‌తో పాటు వెళ్ళిపోయాడు లోపలికి. సో, మొబైల్ ఫోన్‌లో జేబులో ఉంది. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. సో, ఇట్లాంటి టైంలో మీకు మొబైల్ కూడా రాదు. సో, రాకపోతే అసలు ఆయన దగ్గర ఏం యాప్స్ ఉన్నాయి? ఈ యాప్స్‌లో ఎంత అమౌంట్ ఉంది అనేది పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. సో, ఇట్లాంటివన్నీ కూడా హెడేక్స్ అయితే చాలా ఉంటాయండి. సో, కాబట్టి మనం చెప్పేదేంటంటే ఒక చోట మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న ఈవెన్ బ్యాంక్ ద్వారా కనుక వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా వాళ్ళు కూడా హెల్ప్‌లెస్ అయిపోతారు. ఎందుకంటే యాస్ పర్ ద రూల్స్ ఏంటంటే మనకు సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. డెత్ సర్టిఫికేట్. అక్కడ బాడీ లేదు కాబట్టి, బాడీ మిస్సింగ్ కాబట్టి, ఇలాంటి బాడీ మిస్సింగ్ కండిషన్స్ మనకు చాలా వస్తుంటాయండి. ఒకసారి మీరు చూస్తే బీచ్ దగ్గరికెళ్తారు. ఏదో స్పీడ్ బోట్ ఎక్కుతారు. ఆ స్పీడ్ అవును. బోట్ గనుక గల్లంతు అయిందనుకోండి, అంతే. మళ్ళీ మనకి బాడీ ట్రేస్ చేయడం చాలా కష్టం. సో, అట్లాంటి బాంబ్ బ్లాస్ట్ జరగొచ్చు. సో, బాంబ్ బ్లాస్ట్‌లలో కూడా కొంతమంది పోతుంటారు. వాటికి కూడా బాడీ ఐడెంటిఫై ఉండదు. సో, ఇట్లాంటివి చాలా చాలా మౌంటైన్స్ మీద నుంచి పడిపోయిన లోపలికి చాలా సందర్భాల్లో బాడీస్ దొరకవండి. మీకు చాలా మందికి తెలియనిదేంటంటే ఇండియాలో ఇట్లా అన్‌క్లెయిమ్డ్ అంటే కొంతమంది ఏంటంటే బాడీ దొరికినా కూడా ఇంట్లో వాళ్ళు చెప్పరు. ఇట్లా మేము ఇన్వెస్ట్‌మెంట్ చేశామని చెప్పి. ఇలా అన్‌క్లెయిమ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లోనే 3,500,00,00,000 ఉంది హ్మ్. ఇండియాలో. 3,500,00,00,000 ఎవరు తీసుకోవట్లే అన్‌క్లెయిమ్డ్. ఆ అమౌంట్‌ని. అంటే అదో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలీదు ఎవరికీ. సో, అట్లా మనకి ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో కూడా ఉంటుంది. సో, ఇట్లాంటి అమౌంట్‌నంతా ఏం చేస్తాయంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వాడతాయి. ఎవరు వాటిని క్లెయిమ్ చేయరు. వాటికి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా వాటి మీద హక్కు లేదు కాబట్టి, సో, ఇట్లాంటి ఫండ్ మీద పెట్టి దానికి వచ్చే ఇంట్రెస్ట్ తోటి ఈ పబ్లిక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేది కూడా ఈ డబ్బులతోనే. ఓకే. సో, ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో, ఈయన కనుక ఒక మంచి డెసిషన్ తీసుకొని మొత్తం సెగ్రిగేట్ చేయడం వల్ల మనకి అట్‌లీస్ట్ ఒక 1 క్రోర్ తప్ప మిగతా 2 క్రోర్స్ వాళ్ళకి ఈజీగా తీసుకోవడానికి జరిగింది. మీ దగ్గర ఒక మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉండుంటే మాత్రం చాలా పెద్ద 3,00,00,000 ఉన్నా కూడా కుటుంబం రోడ్డు మీదకొచ్చేది. అవును. సో, అట్లాంటి అన్‌ఫార్చునేట్స్ అన్నీ ఉంటాయండి. సో, ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇప్పటికి ఇన్స్యూరెన్స్ కూడా ఇవ్వట్లేదు. హెల్త్ ఇన్స్యూరెన్స్ మనం చూస్తే మనకి టర్మ్ ప్లాన్స్ తీసుకుంటారు కొంతమంది. అది ఎందుకంటే ఇది మనం అలా కనుక ఉబ్బులో వెళ్ళిపోయినప్పుడు కవరేజ్ కాదు. ఎందుకంటే సపోజ్ ఇవి మనం చాలామంది హార్స్ రైడింగ్ చేస్తారు కొంతమంది. అవును. కొంతమంది మనకి ఏంటంటే రేసెస్‌లో కానీ పార్టిసిపేట్ చేసిన కొంతమంది చూడండి ఏదన్నా మనకి సపోజ్
వండర్లా కానీ అట్లాంటి చోటకి వెళ్తే కొన్ని అడ్వెంచరస్ థీమ్స్ ఉంటాయి. సో అడ్వెంచరస్ థీమ్స్లో మనం పార్టిసిపేట్ చేసి పోయినా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే రాదు. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఏం సందర్భం రాదు. వచ్చింది కానీ చెప్తున్నాం. ఓకే. రోలర్ కోస్టర్ అంటారు. రోలర్ కోస్టర్కి ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చిపోయారు. ఆ రోలర్ కోస్టర్ ఎక్కినందుకు హార్ట్ అటాక్ వచ్చిపోయినందుకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. సో ఇట్లాంటివన్నీ కూడా ఉంచుకోవాలి, తెలుసుకుని చేయాలండి. ఇన్సూరెన్స్ ఉంది కదా, మన టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది కదా అనుకుంటే కాదు. వాటి కూడా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా చెప్పరు. సామాన్యంగా ఏంటంటే ఆన్లైన్లో కొనేసుకుంటారు పాలసీ. ఒక 3 lakhs పాలసీ, 3 crores పాలసీ, 5 crores పాలసీ. కానీ వాళ్ళకి ఇవన్నీ చెప్పరు, వివరంగా చెప్పరు. ఇలాంటి సందర్భాల్లో మీకు కవరేజ్ రాదు, బాంబ్ బ్లాస్ట్‌లో కవరేజ్ రాదు, ఇట్లాంటివన్నీ చెప్పరు. సో చెప్పరు కాబట్టి వాళ్ళు ఉంది కదా అని ధీమాతో ఉంటారు. బట్ ఓకే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దేర్ ఇస్ నో ఫ్రూట్ ఉంటదన్నమాట. సో ఓకే. ఇదండి ఒక 3 కోట్లు కనుక అలా ఉంటే మాత్రం మూచోట పెట్టకుండా మెయిన్‌గా ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మేజర్ అయిన ప్రతి పిల్లల మీద కూడా కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. వాళ్ళకి తెలియకుండా కూడా మనం కొంచెం చేయొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మన మొబైల్ నెంబర్ ఇచ్చి, మన ఈమెయిల్ ఐడీ ఇచ్చి, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి, తర్వాత ఆల్రెడీ ఒకసారి ఏమన్నా అయితే కనుక అప్పుడు మనం రివీల్ చేయొచ్చు ఇట్లా ఉంది అని చెప్పి. సో అలా వాళ్ళకి తెలియకుండా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు వాళ్ళ పేరు మీద. సో అట్లాంటి అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఉన్న 3 కోట్లని డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇంట్లో అందరి పేరు మీదే పెట్టండి. అలా పేరు పెడితే ఏమవుతుంది, ఇలాంటి సందర్భాలలో కొంత అమౌంట్ అన్నా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒకవేళ బాడీ దొరికినా కూడా సపోజ్ ఏదన్నా ఒక్కొక్కళ్ళు ఎవరైనా యాక్సిడెంట్‌లో పోయారు. బాడీ అయితే దొరికింది. కానీ ఆ బాడీ దొరికినంత మాత్రాన దానికి పోస్ట్‌మార్టం చేయించాలి. ఆ రిపోర్ట్ ఉండాలి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఉండాలి. దాంతో పాటు ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎన్ఓసీస్ ఇవ్వాలి. లీగల్ ఎయిడ్ డాక్యుమెంటేషన్ ఇవ్వాలి. 5 lakhs బిలో ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక రూల్ ఉంటుందండి. 5 lakhs అబోవ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి వేరే రూల్ ఉంటుంది. సో ఓకే. కొంచెం డాక్యుమెంటేషన్ కాస్ట్ ఎక్కువ పెరుగుతుందన్నమాట. సో ఆ నామినీ బ్యాంక్ మేనేజర్ కూడా స్టాంప్ చేసి సంతకం పెట్టాలి. నామినీకి ఎవరు సిగ్నేచర్స్ అన్ని అటాచ్ చేయాలి. సో చాలా లెంతీ ప్రొసీజర్ ఉంటుందండి. మాకు ఇట్లాంటి దగ్గర 5 కేసెస్ వచ్చాయి. నా 25 years టెన్యూర్‌లో. కొన్ని కేసెస్ అన్ని మిగతా 4 ఏంటంటే బాడీస్ ఉన్నవే. ఇదొకటే బాడీ లేని కేస్ వచ్చింది. సో అట్లాంటివన్నీ మాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో మాకు తెలుస్తుంటాయి. సో 20-30 days పడుతుందండి ఒకవేళ బాడీ ఉన్నా కూడా. చాలా మంది తెలీదు, ఈజీ అనుకుంటారు కానండి బిగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. డాక్యుమెంటేషన్ పార్ట్ చాలా ఉంటుంది. నోటరీ చేయించాలి, ఎఫిడవిట్ చేయించాలి, చాలా ఉంటుంది. సో ఓకే. మా టీమ్ అంతా ఒక 4 రోజులు పనిచేస్తే గానీ వాళ్ళ మీద ట్రాన్స్‌ఫర్ కావు. సో ఇలాంటి తెలుసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్తున్నానండి. ఓకే. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.